హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీకు నేను ఒక చక్కటి వంటకం గురించి చేసి చూపించబోతున్నాను. అది బూడిద గుమ్మడికాయ గ్రేవీ కర్రీ. గ్రేవీ కర్రీలు అనగానే గసగసాలు, వేరుశనగ పప్పులు, ఇంకా లేకపోతే జీడిపప్పులు, ఇంకా మసాలాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి వేసే రకం కాకుండా సింపుల్గా అవేమీ వేయకుండానే ఒక చక్కటి గ్రేవీ కర్రీని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇందుకోసం వేరే స్పెషల్ ఐటమ్స్ ఏమీ అవసరం లేదండి. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే సరిపోతాయి. ఇందుకోసం ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని శుభ్రంగా కడిగేసి దానిని చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయ పెచ్చు కొంచెం గట్టిగా ఉంటుంది, అందువలన అది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ముక్కలు మరీ చిన్నగా కానీ లేక మరీ పెద్దవిగా కానీ కాకుండా మధ్యస్థంగా చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని బాగా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు 4-5 రెబ్బలు కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్లు శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత 2 లేక 3 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా తుంపుకుని వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిని ఎక్కువగా వేగనివ్వకూడదు. ఒకసారి కదిపేసి వెంటనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర తరుగులో సగం ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలపాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంతమంది ఇష్టమైన వారు 1/2 టీ స్పూను మెంతి పొడి కూడా వేసుకుంటారు. నేనైతే వేయటం లేదు. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేయండి. ఆ తర్వాత మనం రెడీగా ఉంచుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు కుక్కర్లో వేసేసి పోపు మొత్తం దీనికి పట్టేలాగా బాగా కలిపేసి మూత పెట్టి 2 లేక 3 విజిల్స్ రానివ్వాలి. అంటే ఓవరాల్గా కూర ముక్కలు బాగా మెత్తబడాలన్నమాట. ముక్కలు ఉడికేలోగా మనం దీనికి గ్రేవీ రెడీ చేసుకుందాం. దీనికోసం 4 టేబుల్ స్పూన్లు శనగపిండి 1 కప్పులో వేసుకుని దానిలో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి 2 టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని బాగా కలపాలి. అవసరమైతే 2 లేక 3 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇది ఉండలు లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కరు విజిల్స్ వచ్చేసాయి. చల్లారిన తర్వాత మూత తీసి ముక్కలు ఉడికింది లేనిది నొక్కి చూస్తే తెలిసిపోతుంది. దానిలోనే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకుని బాగా కలిపేసేయాలి. కూర మొత్తానికి పట్టేలాగా 2-3 సార్లు కలిపేస్తే వాటర్ ఎలాగో ఉంటుంది కనుక కూరలో అది కలిసిపోతుంది. శనగపిండి పేస్టు కర్రీలో బాగా కలిసిపోయింది. ఇంక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని 4 లేక 5 నిమిషాల పాటు కూర చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంటే మనం గరిటెతో కలిపినప్పుడు ఆ కన్సిస్టెన్సీ మనకి అర్థమైపోతుంది. కర్రీ మరీ పల్చగా లేకపోతే మరీ చిక్కగా కాకుండా ఉండే వరకు ఉడకనిచ్చి ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి. తర్వాత దీనిని మనం వేరే బౌల్లోకి మార్చుకుని ఇంకా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ కర్రీ రోటీలోకి మళ్ళీ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు, అంత బాగుంటుంది. వేరే బౌల్లోకి మార్చుకున్న తర్వాత కర్రీ మీద మిగిలిన కొత్తిమీర కూడా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ కామెంట్ తప్పకుండా తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్కారం.